సర్వశక్తిమంతుడువు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు నేర్చుకోవడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దర్శించండి, దీవించండి, బలపరచండి, ఆశీర్వాదమును ఆరోగ్యమును దయచేయండి. అలాగే ప్రభువా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, చక్కని ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి, బలపరచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. వారి డ్యూటీల విషయంలో, వారి ఆరోగ్య విషయంలో, ప్రయాణాల విషయంలో ఈ కృపా కాపుదల దీవెన సమాధానం ఇచ్చి నడిపించండి. దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, వారిని దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించి బలపరచండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని కాపుదల, చక్కని జ్ఞానం ఇచ్చి నడిపించండి. డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్నారు బిడ్డలు, వారిని కూడా మీ కాపుదలలో ఉంచి నడిపించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. గర్భఫలం కావలసిన గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావలసిన వివాహాలు మీరు ఏర్పరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 33 అలాగే 8వ చరణం వరకు మనం చూసాం. ఈరోజు 33వ కీర్తన 9వ చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడిన. ఎంత చక్కని మాట అండి. దేవుడు మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడిన. ఇక్కడ దాని ప్రకారం అనే మాట ఇక్కడ మనం చూస్తే, ఇది ఆదికాండం 1వ అధ్యాయంలో మళ్ళీ రిపీటెడ్గా వచ్చినటువంటి ఆ ప్రకారం అనే మాటలే. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనాన్ని కనుక మనం చూస్తే అండి, ఆదికాండం 1:3లో దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలగడం, ఆ వెలుగుకి పగలు, చీకటికి రాత్రి అని పలకడం. కిందకు వస్తే మరలా 7వ వచనంలో దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలములు, విశాల మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. అంటే దేవుడు ఎలా చెబితే ఆ ప్రకారంగా జరిగింది అని అర్థమండి. కాబట్టి కలుగునుగాక అనగానే వెలుగు కలిగింది. ఆయన పలికిన ఒక్క మాటతో ఈ విశ్వమంతా కూడా సుమారుగా 15 లక్షల కాంతి సంవత్సరాలని అంతరిక్షంలోకి పంపింది. మనం దేవుని యొక్క శక్తిని చూసాం. కీర్తనలు 32వ కీర్తనలో దావీదు కృపగల దేవుని, క్షమించే దేవుని బయలుపరుస్తూ ఈ 33లోకి వచ్చేసరికి ఆకాశ విశాలాన్ని, విశ్వాంతరాళాలను తన స్వాధీనంలో ఉంచుకున్న దేవుణ్ణి చూపిస్తున్నాడు. ఎందుకు అనంటే, మన పాపాలను కనబడకుండా పారవేసేవాడు ఆయనే. ఆ అర్థం వచ్చేలాగూ ఆయన తన శక్తిని, తన బలాన్ని ప్రకృతి విషయంలో కూడా ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నారు. అందుకే అంటున్నాడు, ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారం దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడిన. ఏ విషయం కోసమైతే ఆయన ఆజ్ఞాపిస్తున్నారో ఆ విషయంలో అది కార్యము స్థిరపరచబడద్దనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 148వ కీర్తనలో 5వ చరణాన్ని ఒకసారి మనం చూస్తే అండి, యెహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఏంటి అని అంటే పయనిస్తున్నాడు, పరమాకాశములారా, ఆకాశం పైన జలములారా, కాంతిగల నక్షత్రములారా, సూర్యచంద్రులారా, ఇవన్నీ కూడా అంటే దేవుణ్ణి స్తుతించే క్రమంలో ఇవన్నీ దేవుని ఆజ్ఞయ్యగా పుట్టాయి. దేవుని మాట సెలవీయగా ఆ ప్రకారం అయింది సృష్టి. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడిందని. ఇందులో మనకి దేవుని యొక్క శక్తి కనిపిస్తూ ఉంది. ఆయన బల ప్రభావాలు కనిపిస్తూ ఉన్నాయి.
దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 29వ అధ్యాయం అండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనములు మనం చూస్తే, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. దేవుడే మనకి బలం ఇచ్చేవాడు. ఆయన ప్రభావం సృష్టి మీద కొనసాగుతున్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే దినవృత్తాంతాల 2వ గ్రంథం 25:8 కూడా మనం చూస్తే అండి, దేవుని యొక్క శక్తి మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అలాగూ పోవాలని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడిని శత్రువులు ఎదుట నిన్ను కూల్చును, నిలవబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా అని ప్రకటింపగా, నిలబెట్టాలన్నా పడద్రోయాలన్నా కూడా దేవుని వశమే. ఆయన ఏం చేయాలన్నా మాట సెలవిస్తే చాలు ఆ ప్రకారంగా జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే యోబు గ్రంథంలో కూడా మనం చూస్తే అండి, 26వ అధ్యాయంలో 12వ వచనంలో చూస్తే, తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకం వలన రాహాబును పగులగొట్టును. దేవుని బలం ఎంత శక్తి కలిగిందో చెప్తూ ఉన్నాడు. ఆయన బలం వల్ల సముద్రాన్ని రేపుతాడు, ఆయన బలం వల్ల సముద్రాన్ని పాయలు చేస్తాడు. ఆయన బలం తన బిడ్డలను కాపాడడానికి ఆయన ఉపయోగించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగే కీర్తనలో 62లో మనం చూస్తే అండి, 62:11లో, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. బలం తనది అని ఆయన చెప్తూ ఉన్నాడు. 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. అంటే 2 మార్లు వినబడేంత శక్తి కలిగింది ఆయన బలము అని. మరొక చోట రాయబడి ఉంటుంది, కీర్తనకారుడు అంటుంటాడు, యెహోవా నా బలమా అని మాట్లాడడం మనం చూస్తాం. యెహోవా నా బలమా అంటుంటాడు ఆయన ప్రతి చోట కూడా. కాబట్టి ఆయనే మన బలం, ఆయనే మన శక్తి, ఆయనే మనకు ఆశీర్వాదం ఇచ్చేవాడు. కాబట్టి 18 అండి, 18వ కీర్తన మొదటి చరణంలో చూస్తే, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆయనే మన బలం. కాబట్టి ఆయన మాట సెలవిస్తే చాలు మన జీవితాల్లో కూడా అద్భుత కార్యాలు దేవుడు స్థిరపరుస్తాడు. 65:6 అండి, 65వ కీర్తన 6వ చరణం, బలమునే నడికట్టుగా కట్టుకుని వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయన స్థిరపరచువాడు, బలపరచువాడు. ఆ పాట కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ విస్తృతమైనట్టుగా మనం చూస్తున్నాం. ఆయన నిజంగానే స్థిరపరచువాడు, బలపరచువాడు. మన పరిస్థితులు ఏమైనా సరే వాటిని మార్చగలిగి వాటిని మంచిగా తీర్చగలిగిన దేవుడు. అట్లాగే 93లో 4వ చరణంలో చూస్తే అండి, 93వ కీర్తన 4వ చరణం, ఇక్కడ కూడా ఆయన బలాన్ని చూపిస్తూ ఉన్నారు. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన బలిష్ఠుడు అనే విషయం చెప్తూ ఉన్నాడు. అంటే ఆయన మాట సెలవిస్తే చాలు సృష్టి ఆ విధంగా మార్చబడుతున్నప్పుడు, ఆయన సృష్టి ఆ రీతిగా దేవుని మాట విని ఆ ప్రకారం అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని మాట ప్రకారం సృష్టి ఎలాగైతే స్థిరపరచబడుతుందో, సృష్టి ఎలాగైతే ఆ ప్రకారంగా అవుతుందో, మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నహూము గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అండి, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోనూ వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగానున్నవి. ఆయన దీర్ఘశాంతుడు, మహాబలం గలవాడు. అటువంటి బలం కలిగిన దేవుడు మనలను స్థిరపరచడానికి, మన మాటలను స్థిరపరచడానికి, మన ఆలోచనలు స్థిరపరిచి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. అలాగే మనం స్థిరపడదాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.